నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను కార్తిక్. భవితా మండవ హైదరాబాద్కు చెందిన ఆమె పేరు ఇప్పుడు మారుమోగుతుంది. అనుకోకుండా మోడల్ అయిన ఆమె ఫ్యాషన్ వాక్ని అద్భుతంగా ముందుండి నడిపించింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భవిత మోడల్గా మారడం ఆసక్తికరంగా జరిగిపోయింది. ఉరుకుల పరుగుల జీవితం కాస్త ప్రముఖ అంతర్జాతీయ రన్వేల్లో నడిచే స్థాయికి చేరింది. భవితా మండవ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్కు చెందిన భవితా మండవ JNTUH నుంచి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ పూర్తి చేసింది. ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ చదివేందుకు అమెరికా వెళ్ళింది. అక్కడ అనుకోని ఒక ఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. న్యూయార్క్ సబ్వేలో ఆమె ట్రైన్ కోసం వేచి ఉన్న సమయంలో ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ ఆమె వద్దకు వెళ్లి మోడల్గా చేస్తారా అని అడిగాడు. అప్పటి వరకు ఆమె మోడలింగ్లో అనుభవం లేకపోయినా సరే అని ఒప్పుకుంది. 2024లో మాథ్యూ బ్లేజీ తనకు మోడలింగ్ అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా మోడల్గా మారిపోయింది. కట్ చేస్తే 2 వారాల్లోనే ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బటేగా వనీటా స్ప్రింగ్ సమ్మర్ 2025 ఫ్యాషన్ షోలో మోడల్గా మెరిసింది. దాదాపు 6 అడుగుల ఎత్తు ఉన్న భవిత ర్యాంప్ వాక్ చేస్తే అందరూ కళ్ళప్పగించి చూడాల్సిందేనన్న నమ్మకంతో ఆమెకు షోలో అవకాశం కల్పించారు. ఈ షో కాస్త షెనెల్ ఎంటైర్స్ డిఆర్ట్ షోకు దారితీసింది. తొలి షోలోనే మంచి పేరు తెచ్చుకుంది. న్యూయార్క్, పారిస్, మిలాన్, లండన్ ఫ్యాషన్ వీక్ల్లో డియోర్ వంటి ప్రముఖ సంస్థలకు పనిచేసింది. అయితే తనకు మాత్రం ట్రావెలింగ్ అన్నా చదవడం అన్నా చాలా ఇష్టమట. తొలి వాక్తోనే అందరి దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఓపెనింగ్ వాక్కి అంత ప్రాధాన్యత ఉంటుంది. పైగా 2018 తర్వాత షనెల్ తొలిసారిగా న్యూయార్క్లో షో చేస్తుంది. అలాంటి ప్రతిష్టాత్మక షోలో భవిత వాక్ చేసింది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్ తను కాబట్టే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతకు మించి భవిత తెలుగు అమ్మాయి కూడా కావడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే షనెల్తో భవిత ఇదివరకే స్ప్రింగ్ 2026 షో చేసింది. ఇది 2వ ఫ్యాషన్ షో కాగా ఓపెనింగ్ అవకాశం ఇంత త్వరగా అందుకోవడమే ప్రత్యేకమే అవుతుంది. అందుకే ఇది తనకు సెంటిమెంట్ అంటుంది భవిత. ఇదే సమయంలో తను ఉన్నత చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆమె సక్సెస్ చూసి అటు పేరెంట్స్, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని కొందరు చెబుతుంటారు కదా. షనెల్ ఎంటైర్స్ డిఆర్ట్ షోను ప్రారంభించి ఒక్కసారిగా అంతర్జాతీయ సెలబ్రిటీ అయిపోయిన భవితా మండవ విషయంలో జరిగింది కూడా ఇదే. కాకపోతే ఇందులో ఆమె ప్రమేమేమీ లేదు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చదివి న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం వెళ్ళిన భవిత చాలా యాక్సిడెంటల్గా మోడల్ అయిపోయింది. అంటే మోడల్ కావాలని ఆమె అనుకోకుండా అలా జరిగిపోయిందన్నమాట. న్యూయార్క్ సబ్వే స్టేషన్లో ప్రయాణిస్తూ ఉండగా చూసిన వాళ్ళెవరో భవితా మండవ మంచి మోడల్ కాగలదు అనుకున్నారు.